క్యాబేజ్ దాల్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ తురుము 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఉడికించిన బంగాళాదుంప 1, అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, గరం మసాలా 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇందులో క్యాబేజ్ తురుము వేద్దాం. సో క్యాబేజ్ బాగా సన్నగా తురిమేయాలా? అవునండి. ఓకే. ఇందులో కొద్దిగా కారం వేసుకుందామండి, కొద్దిగా ఉప్పు. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టిన అయితే పెట్టండి. ధనియా పొడి అండి, నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా. సో డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇందులో కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి, నెక్స్ట్ శనగపిండి అండి, కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడు ఆలు వేసుకుందామండి ఉడికించనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి కొంచెం. ఓకే అండి, ఇది చిన్న చిన్న బాల్స్ లా చేసుకుందామండి మనం. ఓకే. రైస్ మరి దాల్ ఉడికించేసి పెట్టారు ఆల్రెడీ? అవునండి. ఓకే, ఏదో బౌల్ ఇవ్వండి. కలిపేసి ఉడికించేసారా? అవును. ఓకే ఓకే, సో పొడి పొడి ఆడేలాగా ఇలా ఉడికించేసి పెట్టుకోవాలన్నమాట. అవును. డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇవి చాలా ఫాస్ట్ గా వేగిపోయాయి కదా? అవునండి, ఇవి తీసేద్దామండి. ఓకే, బాల్స్ రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ నెయ్యి వేసుకున్నామండి. ఇది నెయ్యి వేడైందండి, మసాలా దినుసులు వేసేద్దాం. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలండి. మనం ఆల్రెడీ బాల్స్ లో కూడా కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసాం కదా? వేసామండి. సో అవి దానికి టేస్ట్ ఉంటుంది అండ్ ఇవన్నీ ఏమో రైస్ కి టేస్ట్. రైస్ కి అండి. ఓకే ఓకే. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి. అవును, ఇప్పుడు కొబ్బరి పాలు ఇందులో పోస్తారా? లేదండి, రైస్ లో పప్పు రైస్ కలిపి అందులో పాలు పోసి ఉడికించుకోవాలండి. ఓహో, రైస్ ఉడికించేటప్పుడు కొబ్బరి పాలు వేసి ఉడికించుకోవాలా? అవునండి. ఓ, సో అయితే కొబ్బరి పాలు కూడా ఇందులో మిక్స్ చేసేసాను. ఈ బాల్స్ వేసుకున్నామండి. సో ఇవి కొంచెం ఫ్రై చేయాలా మళ్ళీ? అవునండి. ఇది కొద్దిసేపు మగ్గాలండి. మూత పెడతామా? పెడతామండి. సో ఇది కొంచెం మగ్గితే రైస్ ఇందులో వేసి కలిపేసుకోవచ్చు? అవునండి. ఓకే ఓకే ఓకే. ఇది మిక్స్ చేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. అయిపోయిందండి, బౌల్లోకి తీసుకున్నామండి ఇది. ఓకే. సరిపోతుందా? సరిపోతుందండి. ఓకే, చూస్తున్నారు కదా, వేడివేడిగా క్యాబేజ్ దాల్ రైస్ కూడా రెడీ అయిపోయింది.